సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఫీజు కోరు కార్యక్రమంలో భాగంగా నగరంలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఫీజు పోరు కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ పాల్గొన్న వేలాది మంది వైసీపీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో పేర్ని నాని, పేర్ని కిట్టు, కైలే అనిల్, సింహాద్రి రమేష్ బాబుతో పాటుగా వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నగరంలో సెక్షన్ 30 అమల్లో ఉందని, ఎలాంటి ర్యాలీలు జరపరాదని, గ్రూపులుగా ఉండరాదని పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో వైసీపీ భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని, మచిలీపట్నం మెడికల్ కాలేజీ అమ్మకాన్ని నిలుపుదల చేయాలని వైసీపీ నాయకులు నినాదాలు చేశారు. వైసీపీ ధర్నా నేపథ్యంలో నగరంలో భారీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఆ రోజు ఆ స్ఫూర్తితో మరొక సంవత్సరం పాటు జనం కోసం పనిచేస్తామని చెప్పని కంకణబద్దులు అని చెప్పని ఈరోజు జెండా ఎగరేసి ఇవాళ గడిచిన 9 మాసాలుగా ఏదైతే పేద మధ్యతరగతి వర్గాలు, ఆ కులం ఈ కులం అని లేకుండా పేద మధ్యతరగతి వర్గాల పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం పడకుండా, లేదా అప్పులు పాలవకుండా, పిల్లల చదువుల కోసం అప్పులు పాలవకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు ఏదైతే పేద వర్గాల్లో కూడా ఉన్నత చదువులు చదువుకునేటువంటి వ్యక్తులు తయారవ్వాలి, తద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది, పేదరికం నుంచి కుటుంబాలు బయటకు వస్తాయని చెప్పి నమ్మిన వాడు నాడు రాజశేఖర రెడ్డి అయితే దాని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని కొనసాగిస్తూ వస్తూ సంవత్సరానికి కేవలం కాలేజీ ఫీజుల కోసమే దాదాపుగా 3,700 నుంచి 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పిల్లల ఫీజులకి ఏర్పాటు చేస్తూ ఆ ఫీజుల్ని ప్రతి క్వార్టర్, ప్రతి 3 మాసాలకు ఒకసారి ఆ ఫీజుల్ని చెల్లిస్తూ, అలాగే సంవత్సరానికి 20,000 రూపాయలు మెచ్చార్జీల కింద పిల్లలు చదువుకుంటానికి తల్లిదండ్రుల మీద భారం తగ్గించడం కోసం 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేదానికి కానీ. గృహ నిర్మాణాలకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం ప్రకటించిన నేపథ్యంలో నిర్మాణాలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. గృహ నిర్మాణాల లబ్ధిదారులకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం ప్రకటించిన నేపథ్యంలో నిర్మాణాలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ, ఎస్సీ గృహ నిర్మాణ లబ్ధిదారులకు 50,000 రూపాయల చొప్పున, ఎస్టీ లబ్ధిదారులకు 75,000 రూపాయల చొప్పున, పీవీటీజీ ట్రైబల్ లబ్ధిదారులకు 1,00,000 రూపాయలు అదనపు ఆర్థిక సహాయం ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. గృహ నిర్మాణం వివిధ దశల్లో లభించే ఈ అదనపు ఆర్థిక సహాయం సద్వినియోగం చేసుకుని గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కలెక్టర్ బాలాజీ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హౌసింగ్ బెనిఫిషియరీస్ అందరికీ కూడా ఒక మంచి తీపి కబురుని ఇచ్చింది. దాన్ని అందరికీ కూడా కృష్ణా జిల్లా ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలియజేయాలి అని ఈ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకు హౌసింగ్ ఏముంది, దాంట్లో బెనిఫిషియరీస్ అందరికీ కూడా, లబ్ధిదారులందరికీ కూడా అదనపు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో భాగంగా ప్రతి బీసీ మళ్ళీ ఎస్సీ లబ్ధిదారులకు 50,000, మళ్ళీ ఎస్టీ లబ్ధిదారులకు 75,000 అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అలాగే పీవీటీజీ ట్రైబ్స్కి అయితే 1 lakh అదనపు ఆర్థిక సహాయం హౌసింగ్ బెనిఫిషియరీస్కి ఇప్పుడు చేకూరుతుంది. ఇది అంటే 50,000 కానీ 75,000 కానీ 1 lakh కానీ ఇది ఒకేసారి అవ్వదు. హౌసింగ్లో వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ను చేసిండే వివిధ దశాల వారీగా ఈ అమౌంట్ క్రెడిట్ అవుతుంది యాక్చువల్లీ. సో దానివల్ల హౌసింగ్ బెనిఫిషియరీస్ అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే, ఇప్పుడు ప్రభుత్వం కూడా
కూడా అదనపు ఆర్థిక సహాయం ఇచ్చింది కనుక దయచేసి తొందరగా మీ హౌసెస్ని కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వ నిర్ణయం వల్ల మన కృష్ణా జిల్లాలో బీసీ బెనిఫిషరీస్ అంటే 8,640 మంది బీసీ బెనిఫిషరీస్కి 43.2 కోట్ల అదనపు ఆర్థిక సాయం అందుతుంది. అలాగే ఎస్సీ బెనిఫిషరీస్కి అయినా 4,869 ఎస్సీ బెనిఫిషరీస్కి 24,34,00,000 అదనపు ఆర్థిక సాయం లభిస్తుంది. అలాగే 784 ఎస్టీ బెనిఫిషరీస్కి 5,88,00,000 అదనపు ఆర్థిక సాయం ఇప్పుడు చేకూరుతుంది. సో ప్రజలందరూ కూడా దీన్ని ఈ ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రతి హౌసింగ్ లబ్ధిదారులు కూడాను తొందరగా హౌసెస్ని కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు పవన్ బీజేపీ ప్రజల్ని మోసం చేశారు అని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పవన్ బీజేపీ ప్రజల్ని మోసం చేశారు అని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ను ఓటేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని పేర్ని నాని ఆరోపించారు. మీ ఖర్చులకు డబ్బులుంటాయి కానీ విద్యార్థుల ఫీజులకు డబ్బులుండవా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ లోకేష్ లకు పదేసీ కాలంలో తిరగడానికి వాటి సిబ్బందికి డబ్బులుంటాయి కానీ ఆయన వ్యాఖ్యానించారు. పిల్లలకు ఫీజుల బకాయిలు చెల్లించడానికి మనసు రాదా అని ప్రశ్నించారు. ఎన్ని ఆంక్షలు పెట్టిన కూటమి ప్రభుత్వం పైన మా పోరాటం కొనసాగుతుంది అని పేర్ని నాని స్పష్టం చేశారు. అరెస్టులు చేసి వైసీపీ కార్యకర్తలతో జైళ్లను నింపుకున్నా మేం వెనుకడుగు వేసేదే లేదని ఆయన అన్నారు. 9 మాసాల క్రితం ఈ రాష్ట్ర ప్రజలకి అలవి కాని హామీలనిచ్చి ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి ఇవాళ 143 హామీలు ఇచ్చి ఈ హామీల్ని గాలికి వదిలి ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం అంటే హామీలు అమలు ఇచ్చేప్పుడు మాత్రం బరి తెగించి హామీలు ఇస్తారు. ఓట్లు వేయించుకుని అధికారంకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను చూస్తే భయం వేస్తుందంట, వెన్నులో వణుకు పుడుతుందంట. ఇంతకన్నా సిగ్గుమాలిన రాజకీయ నాయకులు ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడా? ఇంతకన్నా సిగ్గుమాలిన చరిత్ర ఎవరికన్నా ఉంటుందా అని చెప్పి అంటున్నా. ఇవాళ ఆ మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీని లాక్కుని గొప్ప ఆశయాలతో పెట్టి పేదవాళ్ళ కోసం పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారి పార్టీని ఏ రకంగా ఈరోజు ఎంత అసహ్యంగా దాన్ని తయారు చేశాడు. రామారావు గారు పార్టీలు లాక్కుని ఆశయాలను లాక్కుని అవన్నీ తొంగలో తొక్కి రామారావుకు వెన్నుపోటు పొడిచినట్టుగానే ప్రజలకు కూడా ఇవాళ కసామని వెన్నుపోట్లు పొడుస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఇద్దరూ పొడిస్తే చాలదేమో అని చెప్పని మరొకరిని తోడుగా తెచ్చుకుని అతనికి ఒక కత్తిచ్చి జనాల్ని అదే పనిగా కసా వెన్నుపోట్లు పొడుస్తూ ఇవాళ 11 లక్షల మంది పేద మధ్య తరగతి వర్గాల విద్యార్థులు గొంతు కోసేటువంటి పరిస్థితి. 7,300 కోట్ల బకాయిలు చెల్లించకుండా కాలేజీలకి కట్టాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కింద కట్టాల్సినటువంటి 7,300 కోట్ల రూపాయలు చెల్లించకుండా సిగ్గుమాలినతనంగా 2 బడ్జెట్లు ప్రవేశపెట్టి పేరు గొప్ప ఊరు దెబ్బ 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టానని చెప్పని సంకల జబ్బలు దరుచుకుంటారు. కానీ దాంట్లో హామీలకి కేటాయింపులు ఉండవు. ఆఖరికి పేద మధ్యతరగతి వర్గాల పిల్లల ఫీజులకు కట్టాల్సినటువంటి సాలీన 3,900 కోట్ల రూపాయలు బకాయిలుంటే ప్రతి సంవత్సరం ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటే ఆ 3,900 కోట్ల రూపాయలకు కూడా బడ్జెట్ కేటాయింపులు ఉండవు. ఇది వీళ్ళ దివాళా కోరు ప్రభుత్వం. దీన్ని ఎలుగెత్తి చాటి వాళ్ళని నిరసన తెలియజేసి తద్వారా వాళ్ళ మీద ఒత్తిడి చేసి తద్వారా వాళ్ళ మెడలు వంచి పిల్లల జీవితాలను కాపాడాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఫీజులు కడతాకి డబ్బులుండవు, వీళ్ళు సోకులు చేసుకుంటాకి డబ్బులు ఉంటాయి.
కూటమి మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని పెడన వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పల రాము అన్నారు. కూటమి మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని పెడన వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము అన్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉప్పాల రాము ఆధ్వర్యంలో జరిగాయి. తొలుత రాము జిల్లా పరిషత్ చైర్మన్ హారిక దంపతులు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకోవడానికి మన పెడ నియోజకవర్గం నలుమూల నుంచి కృత్రిమ బంటిమిల్లి, గూడూరు, పెడన మండలం, పెడనపట్నం నలుమూల నుంచి విచ్చేసినటువంటి నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెమ్మలకు, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ రోజున ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కష్టకాలంలో కూడా మీరందరూ కూడా మేమున్నాం, ఈ పార్టీకి ఏం కాదు అనే భరోసా ఇస్తూ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. అదే భరోసా, అదే యొక్క అండాదండ మీ అందరికీ కూడా ఇన్ఛార్జ్ గా ఉప్పల రామప్రసాద్ గారి బిడ్డగా ఎప్పుడు కూడా ఈ పార్టీ శ్రేయస్సు కోరుకునే వ్యక్తిగా, ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే వ్యక్తిగా ఈ కుటుంబం తరపు నుంచి ఖచ్చితంగా ఈ పార్టీ కుటుంబం ఈ రోజు నా పార్టీ కష్టకాలంలో ఉన్నది. ఈ పరిస్థితిలో కూడా మేము మీకు అండగా ఉంటాం, సావో బతుకో మీతోనే తేల్చుకుంటామని కులాపేక్ష లేకుండా ఈ రోజున ఉప్పల రాము గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతూ మీ అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద పదవులు అనుభవించి కూడా పార్టీ కష్టకాలంలో ఉంటే నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు, కానీ స్వలాభాపేక్ష లేకుండా పార్టీ జెండా ఏ రోజైతే పట్టుకున్నామో మీ వెనకే ఉంటాం, మా సావర్యం మీ వెనక తేల్చుకుంటామని ఈ రోజును కూడా పార్టీ అధికారులు లేనప్పుడు కూడా మీరందరూ కూడా ఇంత ధైర్యంగా పార్టీ శ్రేణుల మీద ఇవాళ అధికార పార్టీ జులుం చూపించి కేసులు పెడుతున్నటువంటి సందర్భం, మన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇంట్లోంచి బయటికి రాలేని సందర్భంలో కూడా మేము పార్టీలో ఉన్నాం, పార్టీ వ్యవహారం చేస్తామని ఇలా వచ్చినందుకు ముందుగా మా పెడనపట్నంలో అవనిగడ్డ మండలం పులిగడ్డలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం పునఃప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. అవనిగడ్డ మండలం పులిగడ్డలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం పునఃప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విజయలక్ష్మి దంపతులు, నియోజకవర్గ జనసేన నాయకుడు మండలి వెంకట్రాం, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, పీసీ చైర్మన్ వెంకటేశ్వరరావు అతిథులుగా విచ్చేసి ప్రతిష్ఠ మహోత్సవంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా మహాపూర్ణాహుతి సమర్పించారు. శిఖర ప్రతిష్ఠ, జీవ ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథుల్ని ఘనంగా సత్కరించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సిజిఎస్ నిధులు 18,33,000 రూపాయలు, మ్యాచింగ్ గ్రాంట్ 9,17,000, మొత్తం 27,50,000తో పాటుగా భక్తులు విరాళాలు మొత్తం 70 లక్షలతో ఈ ఆలయం పునర్నిర్మాణం చేసినట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మండలి వెంకట కృష్ణారావు తెలిపారు. విరాళాలు ఇచ్చా అవన్నీ కూడా అమ్మగారు అనుగ్రహ ఫలితంగా ఇచ్చాయని చెప్పి కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఈ దేవాలయం అభివృద్ధి తేవడానికి ప్రభుత్వం తరఫున కూడా సేవలు ఇచ్చే కార్యక్రమం తప్పనిసరిగా చేస్తామని చెప్పినట్టు. మచిలీపట్నంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మచిలీపట్నంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని కార్యకర్తలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ జెండాను మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు ఆవిష్కరించారు. వైసీపీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఆశయాల దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పయనిస్తోందని మాజీ ఎమ్మెల్యే అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ సింహాద్రి రమేష్ బాబు అన్నారు. నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిమకు పూలమాలలతో నివాళులర్పించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన భారీ కేక్ ను పార్టీ నేతలతో కలిసి రమేష్ బాబు కట్ చేశారు. అవనిగడ్డ బస్టాండ్ సెంటర్ లో రాజశేఖర రెడ్డి విగ్రహానికి రమేష్ బాబు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పార్టీ మండల కన్వీనర్ గరికపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ మండల సేవదల్ కన్వీనర్ బండారు శ్రీనివాసరావు పర్యవేక్షణలో మోపిదేవి ప్రధాన సెంటర్ లో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో రమేష్ బాబు అతిథిగా పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ, సర్పంచులు గోరుముచ్చు ఉమా, దాసరి విజయ్, వాక రమేష్, నియోజకవర్గ పార్టీ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావుతో పాటుగా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 14 నిండిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు రాష్ట్రం అంతా ఘనంగా జరుపుకుంటున్నారు. ఏదైతే ఏ ఆశయాలతో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడిందో ఆశయాలను సాధించడం కోసం పోయిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టుకోకుండా అన్నిటినీ నెరవేర్చారు. ఆ తర్వాత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 3 పార్టీల కలయిక, అనేక వాగ్దానాలు, అనేక రకాలుగా కులాలను రెచ్చగొట్టుకుంటాం, ఇవన్నీ జరిగిన తర్వాత ఆ పరిణామంలో కూడా అంతా అన్ని పార్టీలు కలిసి అట్లా చేసిన 40% ఓట్ షేరు జగన్ గారి. ఇవాళ 9 నెలల కాలం పూర్తి కాకముందే ఈ కూటమి ప్రభుత్వం మీద కావాల్సినంత వ్యతిరేకత వచ్చింది. మాట్లాడితే చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్రూవల్ చేశారు, చేయడానికి ఏమిటని చెప్పారు. అంతకుముందు శ్రీలంకలాగా ఇది అయిపోతుందని చెప్పి అలా చేసింది వాళ్ళే. దానికంటే భిన్నంగా నేను చేస్తాను, ఇంకంతకంటే ఎక్కిస్తానని చెప్పింది ఆయనే. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏ పని చేయాలనుకున్నా డబ్బుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోల్ చేశారు. ఇవాళ ధాన్యం సంగతి తీసుకుంటే రైతాంగానికి పోయిన సంవత్సరం కోత కోస్తే కళ్ళంలో 2221 వండుకున్నారు. మొన్నటి వరకు బీపీటీలు కూడా 1400 రూపాయలు ఉన్నాయి. దానికి తోడి వాళ్ళకి 1600, 1700. రైతాంగానికి అందరికీ నష్టం జరిగింది తప్ప ఎక్కడ లాభాలు జరగదు. ప్రతి పేదవాడికి నష్టం జరిగింది. లాభం జరిగేది ఎవరికంటే వాళ్ళ ముఠాకి, వాళ్ళ పార్టీలో ఉన్న పెద్దలకి. భక్తి శ్రద్ధల నడుమ చిన్నకర అగ్రహారం నాంచరం అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. మచిలీపట్నం మండలంలో చిన్నకర అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ నాంచరం అమ్మవారి గ్రామోత్సవం భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. నాంచరం అమ్మవారి వార్షిక జాతర మహోత్సవంలో భాగంగా నగరంలో గ్రామోత్సవం ప్రారంభమైంది. చప్పిడి రామకృష్ణ పర్యవేక్షణలో డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారు ఇంటింటికి తిరుగుతూ పూజలు అందుకున్నారు. తమ ఇంటి ముంగిటికి వచ్చిన అమ్మవారికి భక్తులు నీళ్లు ఓరబోసి పసుపు, కుంకుమ, గాజులు, నూతన వస్త్రాలు సమర్పించారు. చిన్నకరగారం గ్రామంలో వేచేసినట్టు శ్రీ లక్ష్మీ నాంచారమ్మ వారి 69వ జాతర మహోత్సవాలండి. ఈరోజు ఊరేగింపుగా బయలుదేరి రేపు ఉదయం 11 గంటల నుంచి గుడి దగ్గర సంబరం జరుగుతుంది. అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ తెలియజేసేందుగా రేపు పొద్దున్న అందరూ ఆలయం వద్దకు వచ్చి సంబరాన్ని ఇచ్చేసి అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొవాలని కోరుచున్నాం. ఇట్లు భక్త బృందం చిన్నకరగారం. ఎప్పుడు గత 70 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి కార్యక్రమం కూడా అమ్మవారికి ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి మా చేత చేపిస్తుంది అనుకుంటాము. ఈ సంవత్సరం కూడా అలాగే పౌర్ణానికి ఒక రోజు ముందే అమ్మవారి జాతర జరుగుతుంది. మన చిన్నరక గ్రామంలో వేసేసి ఉన్న శ్రీ లక్ష్మీ నాంచారం తల్లి కొలిసిన వారి కొంగు బంగారమై ఎప్పుడైనా సరే అమ్మ అని పిలిస్తే వెంటనే పలికేది తల్లి మన లక్ష్మీ నాంచారం తల్లి. ఎప్పుడు 10 సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వచ్చి రేపు ఉదయం 11 గంటలకి అమ్మవారి ఆలయంలో పసుపు కుంకుమలతో గొప్ప
సంబరం జరుగుతుంది. అలాగే సాయంత్రం మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి అన్న సమారాధన కూడా జరగను. అలాగే సాయంత్రం కూడా వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. చిన్నకరి మీద గ్రామ దేవత శ్రీ లక్ష్మీనాంచారమ్మ అమ్మవారు, పంచకర్ల వారు ఆడబడుసు, కొల్లాల వారి కోళ్ళు అమ్మవారు మన బందరపట్నం మినరవాలు సందు నుంచి పసుపు కుంకాలు అందుకుంటూ చిలకలపూడి మీదగా మళ్ళీ చిన్నకరి మీదగా పెద్దకరి మీదగా క్యాంబులపేట చిన్నకరి పల్లిపాలెం గ్రామం మీదగా రేపు ఉదయం 10 గంటలకి అమ్మవారు శ్రీ లక్ష్మీనాంచారమ్మ అమ్మవారు గుడి వద్దకి చేరుతుంది. అదేవిధంగా అమ్మవారికి రేపు గ్రామ కుంభం, గ్రామ పోతులు, గ్రామ కోళ్ళు చెల్లించిన తర్వాత అన్న సమారాధన కార్యక్రమం, గొప్ప అన్న సమారాధన కార్యక్రమం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.